ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. సో అప్పటి నుంచి అభివృద్ధి ఎలా ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే గత 10 సంవత్సరాలుగా మీరే చూడాలి. జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధి నోచుకొని వైనం కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు బై ఎలక్షన్స్ నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే ఆ అభివృద్ధి ఏందో 10 సంవత్సరాల కంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఎక్కువ చూపిస్తాం అభివృద్ధి. అంటే ఇటు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత, ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆమెనే గెలుస్తుంది, ఆమెకే ఓటేస్తారు ప్రజలు, ఆమెకే పట్టం కడతారని మాట్లాడుతున్నారు. సో దానిపై మీరేమో. పట్టం కట్టేది కాంగ్రెస్ వైపు ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు పట్టం ఇటు సైడ్ ఉంది. గత 10 సంవత్సరాల కాంచి నోచుకొని జూబ్లీ హిల్స్ ఇప్పుడు మళ్ళీ గెలిచి ఏం చూస్తుంది, అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ. నవీన్ అన్న ఇక లోకల్ క్యాండిడేట్ కు ఓటేస్తే అభివృద్ధి ఎట్లా చేస్తాడో నవీన్ అన్న చూపిస్తాడు ఈ ఏరియాలో. అంటే ఇటు నవీన్ యాదవ్ లోకల్ అయినప్పటికీ కూడా నవీన్ యాదవ్ కి ఆల్రెడీ కూడా ఆయన ఎక్కడ కూడా గెలవలేదు, ప్రయత్నించిండు కానీ ఎప్పుడు కూడా గెలవలేదు. మరి ఆయన అభివృద్ధి ఎలా చేస్తాడని మరి ఇంకొంతమంది అంటున్నారు. దానిపై ఏమంటారు? అప్పుడు కొన్ని కారణాల వల్ల టిఆర్ఎస్ 10 సంవత్సరాల ఉండి కొన్ని దోపిడీ వల్ల అవి చేసి ధన ప్రాబ్లంతో అవి చేసి నవీన్ అన్నను ఒత్తిడి చేసి కొన్ని ప్రలోభాలు చేసి ఆగం చేసిన పరిస్థితులు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న అండతోని ముందుకు సాగుతున్నాడు. ఖచ్చితంగా 50,000 మెజార్టీతోని జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న గెలుపు ఖాయమని జూబ్లీ హిల్స్ ప్రజలు మా యూత్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఎన్నో రోజుల్లో కూడా లేదు ఎలక్షన్స్, ఆల్రెడీ అంతా దగ్గరకు వచ్చేసింది. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రావడం ఇప్పుడు యూత్ కి ఒక అవకాశం వచ్చినట్టుంది. ఎందుకంటే యూత్ అనేది ఇప్పుడు ఎదగాలని అందరికి ఉన్నది. సో నవీన్ యాదవ్ అని ఒక మంచి యువకుడు, సామాజికవేత్త, ఇప్పుడు నవీన్ యాదవే గెలవడానికి ఆస్కారం ఉన్నది. ప్రతి సమస్య యువకుల సమస్యన ఇక్కడ లోకల్ ఏరియా వాడు కాబట్టి ఈ లోకల్ సమస్యలు ఏమున్నా నవీన్ అన్నకు అన్ని తెలుసు కాబట్టి నవీన్ అన్న గెలవడం పక్క. నవీన్ అన్న గెలిపే తథ్యం ఇక్కడ. అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం హామీలు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఎక్కువగా నిరుద్యోగ యువకులే ప్రభుత్వానికి అగెనిస్ట్ గా కూడా నామినేషన్లు వేశారు. మరి ఇక్కడనేమో నవీన్ యాదవ్ కూడా యువకుడే కాబట్టి మరి ఎలా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? యువకులకు సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు నిరుద్యోగులకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక్కొక్కటి కూడా చేసుకుంటా సంక్షేమ పథకాలు చేయడానికి కూడా రెడీగా ఉంది కాబట్టి యువకుల సమస్య కూడా తీర్చడానికి, అలాగే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ నవీన్ అన్న కూడా కొట్లాడతాడు, యూత్ కు ఒక నిదర్శనంగా ఉంటాడని అనుకుంటాను. అందుకోసం అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి, నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ వాళ్ళ అద్దెకు తీసుకున్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, మధ్యలో వచ్చిన ఆయన అని మాట్లాడుతున్నారు. దానిపైన ఓటమిపై ఉన్నోళ్ళు ఏదైనా మాట్లాడతారు. అన్ని అవసరమైతే లేని ఉన్నాయి అన్ని పుట్టిస్తారు కాబట్టి నవీన్ అన్న గెలుస్తాడు. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా నవీన్ అన్న కంటూ ఒక బ్రాండ్ ఇక్కడ ఉంది జూబ్లీ. పక్క కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకండి కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 6 పథకాలలో 5 పథకాలు ఆల్రెడీ ఇచ్చేశారు. ఒక 2,500 రూపాయల పథకం ఒకటి ఆగి ఉన్నది, ఆ తులమంగారం మీద ఉన్నది. ఆ ఒక్కటే పథకం వల్ల మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్రీ బస్సు, గ్యాస్, కరెంటు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేశారు. అభివృద్ధి పథకాలు నడుస్తూనే ఉంది కనుక ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం వేయడానికే మొగ్గు చూపుతున్నారు. అంటే 420 హామీలు అని చెప్పారు. ఆ హామీలలో కూడా అన్ని హామీలు అమలు చేయలేదు. ఆల్రెడీ 2 సంవత్సరాల పాలన కంప్లీట్ అయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉన్న ఇళ్లను కూడా ఊలగొట్టిండు బుల్డోజర్లతో, పేద ప్రజల బతుకుల మీద కొట్టిండంటూ ఎంతో మంది మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అవకాశం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇంకా పాలన జరిగి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా చాలా ఉన్నది. అందులో ఆర్థికంగా కూడా మన రాష్ట్రం లేకుండా ఉంటే కూడా అయినా కూడా ఇప్పటి వరకు చాలా నెట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా చాలా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి చేసేటి. ఇల్లు కొట్టడం అనేది అది దుష్ప్రచారం. మనకు ఒక వర్షం వస్తే మన హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది, వాటర్ ఎక్కడెక్కడ పోకపోవడం వల్ల నాళాలు కట్టుకోవడం వల్లనే కదా ఇక మునిగిపోయినాం. ఇవాళ పడవలు వేసుకొని తిరగడం, లేకపోతే ఇంకా డోర్లతోటి మనం భోజనం అందించే పరిస్థితి దేనికి వస్తుంది? వాటర్ పోయే పరిస్థితి లేక నాళాల మీద అందరు కబ్జాలు చేస్తే వాటిని క్లియర్ చేయడం తప్పు కాదు కదా. దానివల్ల దాన్ని తప్పంటే కరెక్ట్ కాదు కదా. మరి ఇటు సైడ్ కేటీఆర్ ఏమంటున్నారు అంటే ఇంకా మరి 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, హైదరాబాద్లకు న్యాయం చేస్తాం, ఇంకా ఈ రేవంత్ ని గద్దె దింపుతామని మాట్లాడుతున్నాడు. దానిపైన మీరేమంటారు? ఇదంతా వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకోవడం తప్ప జరిగేది ఏముండదు. చూస్తారు, ప్రజలే కదా తీర్పిచ్చారు. ఈ 50 రోజులు 500 రోజులు అయిపోతుందా? అంత ఈజీ ఏమి ఉండదు. వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకోవడం కోసమే చెప్పుకోవడం తప్ప అది ఏది అయ్యేది కాదు, పోయేది కాదు. అది తెలుసు వాళ్ళకి ఆ విషయం.
ఇక మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు? తప్పకుండా కాంగ్రెస్ వైపే ఉంటారు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ల పాలన ఉన్నది, అభివృద్ధి అవసరం ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే కనుక ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఇక్కడ అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ఏమి ఉండదు కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి చేస్తాం. ప్రజలు కూడా చైతన్యవంతులై ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ కే ఓటేస్తారు. వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ నుండి నాగరాజు తరఫున నాగరాజు సార్ మమ్మల్ని తీసుకొచ్చానండి హైదరాబాద్ కు. మేము నవీన్ యాదవ్ గురించి చాలా కష్టపడుతున్నాం. మనము ఇక్కడ అత్యంత మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గెలిపించుకుంటాం. అతని కోసం మేము అందరము రాత్రి కష్టపడుతున్నాము. నవీన్ యాదవ్ కు మేము 100% అత్యంత మెజారిటీ తోటి గెలిపించుకుంటాం. అంటే ప్రజల్లో నవీన్ యాదవ్ పై స్పందన ఎలా ఉంది? చాలా మంది మంచోడు, మంచి తన సేవలు చేసిండు, చాలా మనకు హెల్ప్ చేసిండు, ఆయనకు హెల్పింగ్ నేచర్ ఉంది. ఇట్లాంటి యూతే మనకు కావాలని ప్రజలు కూడా అంటున్నారు. ప్రజలు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో మాకు ఎటువంటి అభివృద్ధి కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఆల్రెడీ 2 సంవత్సరాల నుండి జరిగే అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మాకు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కావాలి. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గెలిపించుకుంటాం, నవీన్ యాదవ్ను గెలిపించుకుంటామని ప్రజలందరూ కోరుకుంటున్నారండి. కంపల్సరీ ఈ జూబ్లీ హిల్స్ నవీన్ అన్న గెలుపు ఖాయం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 2 years లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పథకాలు కానీ ఏవి కూడా సరిగ్గా అందించలేదు అని అంటున్నారు. మరి ఆ నెగిటివిటీ నవీన్ యాదవ్ పైన ప్రభావం పడచ్చు అవకాశం లేదండి. వచ్చిన 2 years నుండి ఏమేమి అభివృద్ధి జరగలేదండి. ఇప్పుడు ఫ్రీ బస్సు కానివ్వండి, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇప్పుడు మహిళలకు అభివృద్ధి కానివ్వండి, ప్రతిదీ మనం చూసుకుంటూనే పోతున్నాం. వాళ్ళు 10 సంవత్సరాలలో చేయనిది మేము 2 సంవత్సరాలనే చూసినాం. ఇక రాబోయే కాలానికి అత్యంతంగా ఇంకా చేయించి మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెంతగానో చేయగలుగుతుందో మేము చూపిస్తాం దానికండి. అంటే తులం బంగారంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు. అవి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని ప్రజలు మాట్లాడుతున్నారు. అవునండి, ఆ మాట ఇచ్చాము. కానీ వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళు చేసిన పనులు ఇప్పటికీ అవి తవ్వుతుంటే రోజు ఒకటి బయటికి వెళ్తుంది. కానీ ఇంకా లెక్కలే తేవడం లేదండి. మనకు ఆ లెక్కలు తెలిసి ఆ లెక్కలు చూడడానికి మనకు 1 year పట్టిపోయింది. ఇంకా వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకుంటా ముందడు తీసుకుపోవడానికి అది తీర్చుకుంటూ మరి అభివృద్ధి దాంట్లో కూడా తీసుకుని వెళ్తున్నారు. అది తులం బంగారం ఇచ్చేదాన్ని జరుగుతుంది. దానికి కొంచెం సమయం పడుతుందండి. ఇంకొంచెం వెయిట్ చేయండి. మేము లేట్గా చేసినా లేటెస్ట్గా చేస్తామండి కాంగ్రెస్ ప్రభుత్వము. దీన్ని మీరు అందరూ గమనించాలి. దయచేసి మా నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానండి. జై కాంగ్రెస్. జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారని చెప్తారు మీ మాటలు? జూబ్లీ హిల్స్ పబ్లిక్ అంటే అమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి యువ నాయకుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆల్రెడీ సేవా కార్యక్రమంలో ముందున్నాడు. దగ్గర నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుండి నేను బస్సులున్నా చాలా సార్లు ఉన్నాయని ఆయన సేవ బాగా చేస్తున్నాడు. దగ్గర ఓ 10,000 మంది పిల్లలకు విద్యా బోధన చేయడంలో సహాయకారం ఉన్నాడు. ఇంకోటి ఆయన రౌడీ అనడం చాలా తప్పు. ఆయన సేవ కార్యక్రమం చూసి ఓర్వలేక అంటున్నారని తెలియదు, కానీ ఆయన పిలిస్తే పలికే మనస్తత్వం మనిషి. అట్లాంటి వ్యక్తి అనడం చాలా తప్పు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తప్ప ఆయన ప్రశ్నించే గొంతు, పేదల పెన్నిది, ఇంకా ఆయన అనడం అయితే చాలా తప్పమ్మా. ఏదైనా కానీ ఆయన పార్టీలకు అండ్ మతాలకు కులాలకు అతీతము. అందరూ ఏ ఇంటికి ఎవరికి బాధ వచ్చినా ఆడ పోయి తలుపు తడితే పలకరించే వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనం దూరం చేసుకుంటే మన కన్ను మనం పొడుచుకున్న వాళ్ళం అవుతాము. అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోతే ఆయనకేం కాదు, మన సామాన్య ప్రజలకు చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఆయన ఓడినా గెలిపినా ఏం పెద్ద ఫరక్, కానీ మనం ఓడిపోయినట్లా ఫీల్ అవుతామని నేను అనుకుంటున్నా. కాబట్టి పార్టీ కాకుండా మతాలు కులాలు కాకుండా ఆయనకు ఒక అభివృద్ధికి పథంలో నడిచే ఒక వ్యక్తిని కోరుకుంటే మన నియోజకవర్గం బాగుతుంది. ఒకసారి చూద్దాం. చూడడం తప్పు కాదు కదా. అందరికీ చూసాము. నవీన్ యాదవ్ని ఒకసారి చూద్దాం. ఒక 3 ఏళ్ళే కదా ఆయనకు ఛాన్స్ ఉన్నది. ఆ 3 ఏళ్ళు చూద్దాం. ఒకవేళ కాలేదంటే ఇంకా చూద్దాము. అందుకని నేనేమంటే నా వ్యక్తిగతంగా ఆయన ఏదైతే 3 ఏళ్ళ లాగా కోరుకుంటా, కానీ ఆయన ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం, చూస్తాం అని నేను కోరుకుంటున్నా. జూబ్లీ పబ్లిక్ దయదలిచి మన అభివృద్ధి కోసం ఓటేయాలని కోరుకుంటున్నాను. ఇటు 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఇట్లా అంటే హోరాహోరీగా ముందుకు వెళ్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. మరి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్
రౌడీయిజం గుండేయిజం అయిపోయింది ఆల్రెడీ. పబ్లిక్ పరంగా కూడా అందరికి తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగబోయింది. అసలు ఇప్పటికే 10 సంవత్సరాలు కూడా వృధా చేసేసారు. ఇప్పుడు రాబోయే యువకులు, స్టూడెంట్స్, వాళ్ళకు ఒక జాబు, ఇప్పటికే 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకనైనా ముందుకు మా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోవాలి. ఇంకా గవర్నమెంట్ పథకాలు చాలా అందించారు. అదే ఒక యువ నాయకుడు కావాలి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఒక యంగ్ డైనమిక్ నవీన్ యాదవ్ గారికి గెలిపించాలని మా యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మేము మాట్లాడుతున్నాం. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మంచి వ్యక్తే కానీ ఆయన చుట్టూ ఉన్న అనుచరుల వల్లనే ఆయనకు ఏమంటారు ఓటింగ్ విషయంలో కానీ అంటే ప్రజల్లో కొంచెం నెగిటివిటీ వస్తుందనే మాటలు బాగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా. దానిపై ఏమంటారు? యాక్చువల్గా చెప్పాలంటే రోడ్డు మీదకి వెళ్ళిపోతే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి. ఆ కుక్కలు కూడా గవే అనుకోవాలి. పబ్లిక్ పరంగా ఎంతోమంది అలాగే వ్యతిరేకిస్తూ ఉంటారు. ఒక మనిషిని వ్యతిరేకించడానికి మన నోరు క్రమంగా ఉండదు. మన నోరు ఏ విధంగా అంటే ఆ విధంగా పలకరిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా కుక్కలు అన్నీ మరుగుతూనే ఉంటాయి. ఆయన చేసే పని ఆయన ఇప్పటి వరకు అయితే ఎక్కడ రౌడీజం చేసినట్టు కనపడలేదు. మేము ఆయనతో చాలాసార్లు తిరిగాము, మాట్లాడాము. ఆయన ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఒక యువ నాయకుడు. ఆయనకు తెలుసు ఏ విధంగా పబ్లిక్లు ఎలాగ పోవాలి అని ఆయనకు తెలుసు. ఆ ప్రకారంగానే ఆయన గెలిపించుకోవాలని మా పట్టుదల. సో మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? 50-60 వేల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. వచ్చాం. సో మరి ఇప్పుడు ఇక్కడ అంటే ఏ పర్పస్? మేము నవీన్ అన్న గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయడానికి వచ్చాం. ఇక్కడ మరి ప్రజల స్పందన ఎలా ఉంది అంటే నవీన్ యాదవ్? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలందరూ ఎప్పుడు గెలిపియాలి, నవీన్ అన్న కోటేయాలి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేయాలనే ఆలోచన మీద డిసైడ్ అయి ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా 6 పథకాలు అన్నారు, 420 హామీలు అన్నారు. అందులో ఏవి కూడా సరిగ్గా నెరవేర్చలేదు అంటూ ప్రజలు చాలా వరకు నెగిటివిటీగా మాట్లాడుతున్నారు. మరి ఇది నవీన్ యాదవ్ పైన ప్రభావం చూపే అవకాశం ఏమైనా ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 24 నెలలు కూడా కాలే. మేము అమలు చేస్తామని చెప్పిన పథకాలతో పాటు చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నాం. సన్న బియ్యం ఇస్తామని మేమన్నా మేనిఫెస్టోలో పెట్టినామా? సన్న బియ్యం ఇస్తాను కదా. సన్న బియ్యం కూడా అది కేంద్రం నుంచి వస్తుంది, కరోనా టైంలో నుంచే వస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏం కాదని మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి కేంద్రం నుంచి అంటే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలలో కూడా ఇవ్వాలి కదా సన్న బియ్యం ఫ్రీగా. ఒక తెలంగాణ రాష్ట్రమే ఉన్నదా? ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఉన్నది. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ప్రతి ఒక్కరికి 6 కిలో సన్న బియ్యం ఇస్తున్నాయి. కొత్తగా రేషన్ కార్డులో నాకు 2014 డిసెంబర్లో పెళ్లి అయింది. నాకు 2 పాపలు. ఇంతవరకు నాకు రేషన్ కార్డు రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది. నా పిల్లల ఎక్కిళ్ళు మనిషికి 6 కిలోలు బియ్యం వస్తాయి. ఎందుకంటే ఏం కావాలి సామాన్యునికి? కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదలకు న్యాయం చేస్తాయి. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి ప్రతి డివిజన్లో, ప్రతి బూత్లో, ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండల్లో, ప్రతి నియోజకవర్గంలో. ఒక నియోజకవర్గం 3500 ఇండ్లు ఇచ్చిండ్లు. మరి ప్రతి బూత్కు ఒక 12 నుంచి 13 ఇళ్ళు చొప్పున ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదు అనే ఊరు లేదు. అంటే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళకే డబుల్ ఇచ్చారు. కానీ నిరుపేద ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. దానిపై ఏమంటారు? వాళ్ళకి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఫీల్డ్ మీదకి పోతే అవగాహన తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అనేది వాళ్ళు ఒక యాప్ పెట్టారు. యాప్ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు పోసుకొని వాళ్ళు 600 ఎస్ఎఫ్టీ దాటకుండా ముగ్గు పోసిన వారు మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళకు ఒక 4 విడతలుగా 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప వెనకడ జరిగినట్టు ఇచ్చినట్టుగా ఇల్లు కట్టిన ఇల్లుకు బిల్లు చేయడం కానీ అటువంటి ఏం జరగదు. అటువంటి అవకతవకలు జరిగే ప్రసక్తే లేదు. ఒక అవినీతి లేకుండా ప్రతి బూత్ కు 12 నుంచి 13 ఇళ్ల చొప్పున ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో ఇల్లు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ అయి బిల్లులు కూడా పేమెంట్స్ అయినాయి. స్లాపులు పడ్డాయి, గోడల వరకు, స్లాపుల వరకు, ఎవరికి కట్టినంత వరకు బిల్లులు పడ్డాయి. ఇది అవగాహన లేని వారు ఏదో కావాలని చేసే ప్రయత్నం తప్ప ఏం లేదు. ఇప్పుడు మరి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్, ఆయన మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇట్లా ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడు. దానిపై బీఆర్ఎస్ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే అధికారంలోకి రాకముందుకే ఇంత దబాయించి ఇంత బెదిరించి మాట్లాడుతుంటే అధికారం ఇస్తే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీకే వదిలేయాల్సిందని కేటీఆర్ అంటున్నాడు. దానిపైన నవీన్ యాదవ్ అన్న అధికారంలోకి ఇప్పుడు రాలే కాంగ్రెస్ ప్రభుత్వం 24 నెలలు అవుతుంది కదా. నవీన్ యాదవ్ అన్న చేయాలంటే 24 నెలలు బట్టి ప్రొవిడెన్స్ చేసి ఎవరన్నా కొట్టొచ్చు కదా.
అదే రౌడీజం చేసి ఏమైనా బెదిరియచ్చు కదా. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చేది ఏమున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలో ఉన్నది. ఇక్కడ ఎవరు గెలిచిండ్రు? టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచింది, కానీ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఉన్నది కదా. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బెదిరియారు కదా, అట్లా బెదిరించిందా? ఇప్పుడు కొత్త వీళ్ళు కావాలని క్రియేటివిటీ చేసేది ఎందుకు? నవీన్ యాదవ్ ఇక్కడ 2 సార్లు నిలబడి ఓడిపోయిండు. అధికార పార్టీలకు వచ్చి 24 నెలలు అవుతుంది. మరి 24 నెలలు ఉన్నప్పుడు జేఎన్ఏ రౌడీజం ఇప్పుడు కొత్తగా చేసేది ఏమున్నది? ఎమ్మెల్యే అయితే చేస్తాడా? ఎమ్మెల్యే కాకుండా చేయాలనుకుంటే మరి ఇప్పుడు చేయట్లే కదా. కాబట్టి ప్రజలైనా కూడా వీళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గతంలో కేటీఆర్ ఏం చెప్పిండు, మేము సోషల్ మీడియా కానీ మేము ఈ యూట్యూబ్ ఛానల్ కానీ మేము పెట్టుకోక మేము ఓడిపోయినాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు పెట్టుకొని పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని సైకిల్ మీద వీడియోలు తీసి బండ్ల మీద వీడియోలు తీసి ఈ పేడ్ ఆర్టికల్స్ కనుక చేసుకుంటూ మేము గెలవాలన్న ఆలోచన ఇప్పుడు అవలంబింపజేస్తాడు. కాబట్టి ఆయన ఎంతసేపు ఉన్నా సోషల్ మీడియా లేకనే నేను ఓడిపోయినా అనే ఫీలింగ్ 2023లో కలిగింది కదా, దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాని ఇప్పుడు వాడుకుంటున్నాడు, పేడ్ ఆర్టిస్టులతో వాడుకుంటున్నాడు అంతే. మరి ఇప్పుడు ప్రజల్లో నవీన్ యాదవ్ పై స్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా నవీన్ అన్న 10,000 నుంచి 30,000 మధ్యలో గెలవబోతున్నాడు. మేము బూతు తిరుగుతున్నాం, ప్రజలకు మేము చేసిన సంక్షేమ పథకాలు చెప్తున్నాం, రేపు భవిష్యత్తులో చేయబోయే సంక్షేమ పథకాలు చెప్తున్నాం, ఉన్న అప్పుల తెలంగాణను ఎట్లా రూట్లో పెట్టాలనేది చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా పేదల గురించి ఆలోచిస్తుంది. 200 యూనిట్ల కరెంటు బిల్లు పేదల కోసం ఆలోచించిన పథకమే. ఇదే సన్న బియ్యం రేషన్ కార్డు పేదల కోసం పెట్టిన పథకమే. 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు పెట్టిన ప్రభుత్వం, పేదల కోసం పెట్టిన పథకమే. కాబట్టి మీరు ఆలోచించాల్సి మేము వాస్తవంగా అప్పుల తెలంగాణ ఇంతగానం లేకపోతే మహిళలకు ఇవ్వాల్సిన 25,000 కూడా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేవారు. ఈ బడ్జెట్ అడ్జస్ట్మెంట్ కాక అప్పుల తెలంగాణను సెట్ చేయలేక రేవంత్ రెడ్డి గారు మంత్రులంతా కలిసి ఒక సిస్టమేటిక్ తీసుకొస్తుండ్రు. ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉన్నది. 3 ఏళ్ల లోపల ఇంకా ఇచ్చిన హామీలు అన్నిటితో పాటు ఇయ్యని హామీలను కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి నవీన్ అన్న గారు ఖచ్చితంగా 20,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాలు కూడా పరిపాలించబోతున్నది.